పోస్టల్ శాఖ తీపి కబురు అందించింది. పోస్టల్ ఏటీఎంల విత్డ్రాలపై సర్వీస్ ఛార్జీలు లేవని ప్రకటించింది. వీటి ద్వారా ఎన్నిసార్లైనా డబ్బులు విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపింది. అంతేకాదు అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డులు పోస్టల్ ఏటీఎంలలో పనిచేస్తాయని తెలిపారు పోస్టల్ శాఖ అధికారులు. సాధారణంగా మిగిలిన బ్యాంకులు 3 సార్ల వరకు మాత్రమే ఉచితంగా విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. అవి దాటగానే ఛార్జీలు పడతాయి. అయితే పోస్టల్ శాఖ మాత్రం ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 36 ఏటీఎంలలో ఎనీ టైం నగదు అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు పోస్టల్ శాఖ అధికారులు. బ్యాంకుల ఛార్జీల మోతతో చిర్రెత్తుకు వస్తున్న జనానికి ఈ వార్త నిజంగానే తీపి కబురు అంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. 50 రూపాయలతో పోస్టల్ సేవింగ్స్ అకౌంట్. పోస్టాఫీసుల్లో 50 రూపాయలతో సేవింగ్ ఖాతా తెరవచ్చు. పోస్టల్ బ్యాంకింగ్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు పోస్టాఫీసుల ద్వారానే అందిస్తున్నామని చెప్పారు. హన్మకొండ, మహబూబ్ నగర్లలో పాస్పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని చోట్ల విస్తరిస్తామన్నారు. ఆధార్ అప్డేట్, ఎన్రోల్మెంట్ కేంద్రాలను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. పోస్టల్ శాఖ జీవిత, ప్రమాద బీమా, పెన్షన్, బాలికల, సీనియర్ సిటిజన్ తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. పోస్టాఫీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.